అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2:20 కవితని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇంతకుముందు కూడా ఎంక్వైరీ జరిగింది. జరిగిన ప్రతిసారి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈడీ చెప్పింది ఏంటంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది మేము అరెస్ట్ చేయము చెప్పి మరి నిర్బంధంగా ఏమీ ముందు నోటీసు కూడా ఇవ్వకుండా మరి 5:20 అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది తీవ్రమైనటువంటి మరి ఒక రకమైన రాజకీయ దుర్దేశంతో కూడుకున్న చర్య తప్ప ఇది ఏదన్నా ఉండే మాట అయితే మనకి ఉన్నటువంటి చట్టపరంగా పోతే ఇబ్బంది లేదు. కానీ చట్టపరంగా పోకుండా ఒక రకమైన దురుద్దేశంతో రాజకీయ కక్షతో చేశారు ఈ అరెస్ట్. దీన్ని అందరూ కూడా సమాజం యావత్ సమాజం కూడా ఖండించాలి. దీన్ని ఎందుకనంటే వాళ్ళు ఇంకో రేపు ఇంకొకళ్ళు అవుతారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎంతవరకు కూడా ఏదైనా చట్టపరంగా ఉంటే చర్యలు తీసుకోమని తప్పలేదు. కానీ ఏమీ అభియోగం మోపకుండా ఏమీ లేకోకుండా అక్రమంగా అరెస్ట్ చేయడానికి దీన్ని తీవ్రంగా తెలంగాణ ప్రజలు ఖండిస్తా ఉన్నారు. జై తెలంగాణ. అధ్యక్షురాలైన తెలంగాణ ఆడబిడ్డ మన కవిత గారిని నిన్న సాయంత్రం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, అదేవిధంగా ఎటువంటి కేసులు బనాయించకుండా, ఏమీ లేకుండా కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత గంటలోనే వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి మరి పరిగెట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తాం అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున, అదేవిధంగా మా సడ్ర వెంకటవీరయ్య గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఏమన్నా తప్పులు జరిగి ఉంటే 100% విచారణకు అందరూ సిద్ధమే. అదేవిధంగా కవిత గారి మీద ఎటువంటి అభియోగాలు లేకుండా వాళ్ళు ఏదో చెప్పిన లిక్కర్ స్కామ్లు అన్ని చెప్పారు. వాటిని నిరూపితం కాకుండానే అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అంటే చాలా దారుణం. మేమందరం కలిసి సత్తుపల్లి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.